క్రైస్తవుడిగా నువ్వేం చేయాలి? లోక సంబంధమైన వాటిని విడిచి, శరీరాశను విడిచి, నేత్రాశను విడిచి, జీవకుటుంబాన్ని విడిచి, లోక సహవాసాన్ని విడిచి ఈ దేవుడిని హత్తుకోవాలండి. అంటే దేవుడిని హత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే నిరంతరం దేవుడితో జీవించాలి, నిరంతరం దేవుడితో మాట్లాడాలి, నిరంతరం వాక్యాన్ని వింటుండాలి, నిరంతరం సంఘ సహవాసంలో కలిసి జీవించాలి, నిరంతరం కూడికల్లో, స్త్రీ కూడికల్లో ఆదివారం ఏకీభవించాలి. ఎవరి నీకు ఏమనిపించాలో తెలుసా? ఒక ఆదివారం మిస్ అయిపోతే ఎంతో బాధ కలగాలి మనసులో. అప్పుడు నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒక గృహపూడికి మిస్ అయిపోతే ఎంతో వేదన కలగాలి. అప్పుడు నువ్వు నిజంగా క్రైస్తవుడు. ఒక స్త్రీ కొడుకును మిస్ అయిపోతే నువ్వు ఇంటి దగ్గర బాధపడిపోవాలి. అదంటే నిజంగా నువ్వు దేవుడిని ప్రేమించాలి. అంతే తప్ప నామకార్థంగా నమ్ముకున్నాం కదా, ఏదో వెళ్తున్నాం కదా, వస్తున్నాం కదా అన్నట్టు ఉండకూడదు. బాధ అనిపించాను. ఏమంటే నీ ప్రాణ స్నేహితురాలు ఉంది, ఒక పుట్టినరోజుతో వివాహాలతో నేను పిలిచింది, అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు వెళ్ళలేకపోయావు, చాలా బాధ అనిపిస్తుంది. మరి దేవుడు అన్నీ నీకు ఇచ్చి, అన్నింటినీ కలిగించి, నీ కొరకు తన కుమారుని బలిగా ఇచ్చి, నీ కొరకు ఆఖరి రక్త పొట్టు వరకు కాల్చి అమూల్యమైన విలువ కట్టలేని తన ప్రేమను నీ ఎడల చూపించిన దేవుడికి ఇదా నువ్వు ప్రేమించింది? ఇదే దేవుడి నువ్వు చూపించేటువంటి ప్రేమ? ఇదే దేవుడి నీకు ఉన్నటువంటి ఆసక్తి? దేవుడితో సహవాసం చేయాలి. సహవాసం చేయడం అంటే నిరంతరం దేవుడితో నువ్వు టచ్లో ఉండాలి, నిరంతరం దేవుడితో నువ్వు మాట్లాడుతూ ఉండాలి, ప్రార్థనలు నిరంతరం వాక్యం వింటూ ఉండాలి. అప్పుడే నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉంటావు. లోకంతో సహవాసం చేసావంటే నీ భక్తి జీవితానికి బీటలు పడిపోతాయి. ఒకరోజు నువ్వు భక్తిహీనురాలుగా మారిపోతావు. ఆ రోజు నువ్వు మరలా దేవుడికి చేయి చాపలేనంత దూరంగా వెళ్ళిపోతావు. ఈ సహవాసం ఎవరితో ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అలా ప్రార్థనలతో ఎలా ఉంది, నాలో భక్తి జీవితం ఎలా ఉంది, నాలో ప్రేమ ఎలా ఉంది, నాలో విశ్వాసం ఎలా ఉంది, నేను దేవుడితో ఎంతవరకు గడపగలుగుతున్నాను, నా సహవాసం దేవుడితో ఉందా, లోకంతో ఉందా, లోకస్తులతో లోకంతో నీ సహవాసం చేయగలుగుతున్నానా, దేవుడితో సహవాసం చేయగలుగుతున్నానని ఎప్పటికప్పుడు నీ జీవితంలో చెక్ చేసుకోవాలండి. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలండి? నీ దేవుడిని విడిచిపెట్టేవాడిగా ఉండకూడదు, నీ దేవుని విడిచిపెట్టే దానిగానే ఉండకూడదు, నీ దేవుని ఎప్పుడు హత్తుకునే దానిగా ఉండాలి. వివాహం అయిన తర్వాత భర్త భార్యని ఏ విధంగా అయితే హత్తుకుంటాడని దేవుడు చెప్పాడు. ఈ రోజు నువ్వు లోకాన్ని విడిచిపెట్టి, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి నువ్వు ఎవరిని హత్తుకోవాలో తెలుసా? నీ దేవుడిని హత్తుకోవాలి.